ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడేసి రక్షించారని చెబుతారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. నగరంలో అమ్మవారు కొలువై ఉండడం విశాఖ ప్రజలు చేసుకున్న పుణ్యఫలం. ఇప్పటికీ విశాఖ ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఎటువంటి శుభకార్యమైనా ముందుగా అమ్మవారిని తలుచుకుని అమ్మవారి ఆశీస్సులు పొందిన తర్వాతే ప్రారంభిస్తారు. కొత్తగా బంగారం కొనుక్కున్న ఇల్లు, స్థలాలు, వాహనాలు, ఏ విధమైన కొత్త పనులు ప్రారంభించినా ముందు